ఫేస్బుక్లో పోస్ట్ చూశాను. కందుకూరు పోలీసు వారి హెచ్చరిక, ముఖ్యంగా మీడియా గ్రూపుల్లో మతపరమైనవి, నిరాధారమైన పోస్టులు లేదా వీడియోలు, మతపరమైనది లేదా కులాల తాలూకా ఏదైనా గొడవలు పెట్టేదాని తాలూకా ఏదన్నా గ్రూప్లో షేర్ చేసిన వాటి మీద నియంత్రణలో మనందరం కూడా అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు, అది అవసరం. బట్ నిరాధారమైన పోస్టు లేదా వీడియోలు పెట్టిన అంటే ఇది రాజకీయ పార్టీలని భయపెట్టే విధానం అనేది మనం ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. అలాగే మొన్న ఒక గ్రూపు అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ఆంధ్రజ్యోతి గుడ్లూరు గ్రూప్, ఈ గ్రూప్ ఒక నోటీస్ ఇచ్చారు. ఈ నోటీస్ నాకు వచ్చింది. ఇది గుడ్లూరు తాలూకా సిఐ గారు ఇచ్చిన నోటీస్ ఇది. అంటే ఈ నోటీస్లో సారాంశం ఏంటంటే, ఏదైనా గ్రూప్లో ఎవరన్నా పోస్టులు పెట్టినా ఆ పోస్టుల తాలూకు రెచ్చగొట్టే ఉన్నా, ఏదన్నా ఇవి మతపరమైన ఏది ఉన్నా, గ్రూప్ అడ్మిషన్ ఏదైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా 196 ఇక్కడ చాలా సెక్షన్స్ పెట్టారు. 196 బిఎన్ఎస్, 299, 353 ఇలా ఇన్ని సెక్షన్స్ మీద పెడతామని నోటీస్ ఇచ్చిన విధానం కనబడతాం. ఓకే, ఇవన్నీ కూడా మేబీ మతపరంగా లేదా కులాల పరంగా విభజన రాకూడదని తీసుకున్న చర్యల్లో భాగమని మనందరం కూడా అనుకోవాలి. నో ప్రాబ్లం, దాంతో ఇబ్బంది లేదు. నిన్న డిఎస్పీ గారు మాట్లాడిన దాన్ని కూడా మేము చూస్తే ఆ విధానంలో ఇవి మతపరమైనవి ఏదన్నా రెచ్చగొట్టేవని అంతవరకు పర్లేదు, కానీ నిరాధారమైన పోస్టులు లేదా ఏదన్నా ఆరోపణలు రాజకీయ పార్టీల మీద చేస్తే రాజకీయ పార్టీలకి మనోభావాలు దెబ్బతిన్ని గొడవలు అవుతాయి అన్న విధంగా అర్థం వచ్చేలా మాట్లాడిన విధానం చూస్తా ఉంటే నేను చెప్పదలుచుకుంటా ఉంది, రాచరికమా ప్రజాస్వామ్యమా? రాచరికంలో అయితే రాజు ఉంటారు, మంత్రులు ఉంటారు, సేనాపతులు, అలాగే కింద యంత్రాంగం అంతా ఉంటది. రాచరికంలో ప్రజలు ప్రశ్నించకూడదు, ఏదైనా ఉంటే సలహాలు ఇవ్వాలి, ఏదైనా ఉంటే వినతి పత్రాలు ఇచ్చుకునే విధానం ఉంటుంది. వీటన్నిటిని కాదని స్వతంత్ర భారతదేశంలో మనకిచ్చింది మాట్లాడే హక్కు, మాట్లాడే స్వేచ్ఛ. ముఖ్యంగా ప్రజాస్వామ్యం అనే కాన్సెప్ట్ లో మహోన్నత భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి చాలా హక్కులు ఇచ్చింది. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఓటు హక్కు ఇచ్చింది, ట్యాక్స్ పే చేసే వాళ్ళని లేదా ప్రజలను యజమానులుగా గుర్తించి ఈ యజమానులు ఎన్నుకుంటేనే ఎమ్మెల్యే ఎన్నుకుంటేనే ముఖ్యమంత్రి లేదా వీళ్ళందరూ కూడా సేవకులు. ఈ అధికార యంత్రాంగం అంతా కూడా సేవకులు, అంటే ప్రజలే నిజమైన యజమానులు. కాబట్టి ప్రజలు ప్రశ్నించాలి, లేదా ప్రజలు ప్రశ్నించలేని పరిస్థితి వచ్చినప్పుడు మీడియా ప్రశ్నిస్తుంది, మీడియాతో పాటు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంది అనేది ప్రశ్నించే హక్కు తెచ్చుకున్నాం మనం. అలాంటి హక్కుని ఈ రోజు వద్దనే విధానం అంటే నాకు అర్థమవుతా ఉంది. ప్రజాస్వామ్యంలో కనపడుతున్న రాచరికం కందుకూరులో నడుస్తున్నట్టు మనకు కనపడతా ఉంది. కాబట్టి ఇక్కడ మేము చెప్పదలుచుకుంటుంది, ప్రజాస్వామ్యంలో మనం ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు విమర్శలు వస్తాయి. ఆ విమర్శలను మనం సద్విమర్శలుగా తీసుకొని మోడిఫై చేసుకొని అవసరమైతే రెస్పాండ్ అవ్వటం, లేదు వాళ్ళ స్థాయి రెస్పాండ్ అయ్యే వాళ్ళది కాదన్నప్పుడు వదిలేయటం, ఇవన్నీ కూడా దీర్ఘకాలికంగా రాజకీయాల్లో ఉండాలనుకున్న వ్యక్తులకు అవసరం. ఎందుకంటే 20 సంవత్సరాలు రాజకీయాల్లోకి ఉండటానికి వచ్చానని మన ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు మాట్లాడింది. మనందరం కూడా మంచిని మంచనాలి, చెడుని చెడనాలి. కాబట్టి ఈ శత్రుత్వ వాతావరణం, ఇలాంటి గొడవలు పెట్టుకునే వాతావరణం మంచిది కాదనేది ఆమ్ ఆద్మీ పార్టీగా చెప్పదలుచుకుంటున్నాం. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థకు అధికారులకు కూడా మేము చెప్పదలుచుకుంటున్నది, మహోన్నత భారత రాజ్యాంగం, ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు మేమందరం కూడా, ఆయన భావజాల వారసులు మేమందరం కూడా పక్కా మాట్లాడతాం, ప్రతిపక్షంగా నిలదీస్తాం. మేమేమి కూడా మతాల మధ్య, కులాల మధ్య చర్చలు మేము తీసుకురాం. అలా కాకుండా రాజకీయ పార్టీల మీద కూడా విమర్శించకూడదన్న విధానం అంటే మా గొంతు నొక్కే విధానం అనేది చెప్పదలుచుకుంటున్నాం. ఒకవేళ అలాంటి ఏమన్నా మీకు ఒత్తిళ్లు ఉంటే మీరు మీ పోలీస్ స్టేషన్లో కానీ లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ అంబేద్కర్ గారి బొమ్మను తీసేసి మీ ఎమ్మెల్యే గారి బొమ్మను లేదా మీ టీడీపీ నాయకుల బొమ్మను లేదా మీ కూటమి నాయకుల బొమ్మలు పెట్టుకుంటే నాకు ఇక్కడ భారత రాజ్యాంగం పనిచేయట్లేదని అర్థమవుతుంది. అలా వైసీపీ వాళ్ళు వచ్చినా వైసీపీ వాళ్ళు కూడా అలా చేసినా బాగానే ఉంటుంది. దానివల్ల మాకు ప్రజాస్వామ్యం ఉందన్న భ్రమలో ప్రశ్నించే హక్కు, ప్రశ్నించాలన్న ఆలోచన వచ్చినప్పుడు మా మీద కేసులు పెట్టించుకొని మేము కోర్టుల చుట్టూ మాకు వచ్చేదే అంతా ఇంత కోర్టు కేసుల కోసం మేము తిరిగే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు మా వర్షన్ అర్థం చేసుకొని భారత రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్